నమస్తే, నేను మధు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో రాజ్ కసిరెడ్డికి అయితే చుక్కెదురైందనే చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఏకంగా వార్నింగ్ ఇచ్చింది, ఇంకొకసారి బెయిల్ పిటిషన్తో రావద్దని. మరి సుప్రీంకోర్టు ఎందుకు అంత ఫైర్ అయింది, అసలు ఏం జరిగింది, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టు ఎందుకు వార్నింగ్ ఇచ్చింది, ఎందుకు అంత సీరియస్ అయింది సార్? అసలు సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడు ఏ కేసులో ఇంత సీరియస్ అయినట్టు మనం అబ్జర్వ్ చేయాలి. రాజ్ కసిరెడ్డి బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు జడ్జి చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి వాళ్ళకి శిక్షలు పడతాయి అని ఒక ఒపీనియన్కి రావచ్చు. ఏం చేశారు కామెంట్స్ అని అంటే, అటువైపు నుంచి రాజ్ కసిరెడ్డి తరపు నుంచి అడ్వకేట్స్ వాదించినటువంటి వాదనలు ఏంటి, ఈ లిక్కర్ స్కామ్లో A5, A2, A7 వీళ్ళందరూ ఉన్నారు, చాలా మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చేశారు. మరి ఎందుకు రాజ్ కసిరెడ్డికి మీరు బెయిల్ ఇవ్వరు, బెయిల్ ఇవ్వడానికి అర్హుడు ఎందుకు కాడు అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఇది ఎవరు క్వశ్చన్ చేశారు? కసిరెడ్డి తరఫు నుంచి వాదించినటువంటి అడ్వకేట్. దానికి జడ్జి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చాము అని అంటే మీకు ఇవ్వాలని ఏం లేదు కదా, మీకు ఇచ్చే అర్హత ఉంది అని చెప్పి మీరు ఎలా అనుకుంటున్నారు? మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి ఆర్కిటెక్ట్ ఇతనేను రాజ్ కసిరెడ్డి. ఇతను గతంలో విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. పైగా A7 ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, A7ని. మరి A7 ముప్పిడి అవినాష్ అని అతను ఉన్నాడు. ఈ ముప్పిడి అవినాష్ అత్యంత సన్నిహితుడు కసిరెడ్డికి. మరి ఈ కసిరెడ్డిని ఒకవేళ బెయిల్ ఇచ్చి వదిలిపెడితే ఆ A7ని ఏం చేస్తాడు? A7ని మ్యానిపులేట్ చేయొచ్చు కదా, లేదు A7 ఏదైనా చేయొచ్చు కదా. ఇతను పెద్ద క్రైమ్ చేశాడు, 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్. అది చిన్నది కాదు. ఇతని అకౌంట్లో 782 కోట్ల రూపాయలు పడ్డాయి. వీటిని సూట్ కేసు కంపెనీలు పెట్టి సూట్ కేసు కంపెనీల ద్వారా తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి కోర్టు దగ్గర. కాబట్టి మిగతా వాళ్ళతోటి ఇతను ఎట్ట పోలుస్తావు? మిగతా వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఇతనికి ఇవ్వమని అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి జడ్జి కామెంట్ చేశారు. దాంతోపాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరపు నుంచి వాదించిన అడ్వకేట్ రైజ్ చేసినటువంటి 2 పాయింట్స్ సుప్రీంకోర్టుకి చిరాకు లేపించినాయి. ఏంటంటే, ఈ కేసులో లిక్కర్ పాలసీని తయారు చేసింది ఎవరు? IASలు. మరి IASలోని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ కేసులో ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలాగే సాయిరెడ్డి గారు ఉన్నారు ఈ కేసులో. ఈ లిక్కర్ పాలసీని మార్చేటప్పుడు మీటింగ్లో వేసినప్పుడు ఆయన కూడా ఉన్నాడు. మరి ఆయన్ని అరెస్ట్ చేయలేదు. మరి కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందికి బెయిల్ ఇస్తున్నారు, కానీ మా క్లయింట్కి మాత్రం మీరు బెయిల్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆర్గ్యూ చేశాడు. అంటే మా క్లయింట్ కూడా బెయిల్కి అర్హుడే. అసలు వాళ్ళు బయట తిరుగుతున్నారు, IASలు బయట తిరుగుతున్నారు, అలాగే విజయసాయిరెడ్డి గారు బయట తిరుగుతున్నారు. మరి అలాంటప్పుడు మా క్లయింట్ ఇప్పటికే దాదాపుగా 4-5 నెలల నుంచి ఉన్నారు, మరి బెయిల్ మీరు ఇవ్వడానికి అర్హుడే కదా అని చెప్పేసానంటే కోర్టు చాలా సీరియస్ చెప్పింది. సో IASలు IPSలు లేకపోతే సాయిరెడ్డిని అరెస్ట్ చేయలేదు అని అంటే మీకు బెయిల్ ఇవ్వమని చెప్పి అర్థం కాదు కదా అని చెప్పి రివర్స్ అటాక్ చేసింది. సుప్రీంకోర్టు జడ్జి రివర్స్ యాంగిల్లో కసిరెడ్డి అడ్వకేట్కి ఫుల్ కోటింగ్ ఇచ్చారు. దీంతో చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే వాళ్ళు రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేటు, మా పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్కి వేసినటువంటి పిటిషను దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాము, వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉంది అని చెప్పి అభ్యర్థించే పరిస్థితికి వచ్చారు లాస్ట్కి.
దాంతో బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పుడు రాజ్ కస్ రెడ్డికి బెయిల్ వచ్చే ఛాన్సే లేదా సార్? అసలు ఇంకేదైనా దారి ఉందా? కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసేదానికి కూడా ఛాన్స్ అర్హత లేదు, లేదు. ఛాన్స్ లేదు, అర్హత కాదు, ఛాన్స్ లేదు. సుప్రీంకోర్టు ఆ రేంజ్ లో రియాక్ట్ అయింది. అంటే ఆ రియాక్షన్ ని బట్టి చూస్తే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో ఉండేటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అనేటువంటి ఒక నమ్మకం కలిగింది. ప్లస్ ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో ఆ బిగ్ బాస్ కి ఇవ్వాలి, కాకపోతే రేపైనా సరే డెఫినెట్ గా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అనేది సుప్రీంకోర్టు రియాక్షన్ బట్టి అర్థమవుతుంది. సరే ఇవాళ ఉన్న రియాక్షన్ రేపు ఉంటుందా అని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు ఏదైతే రియాక్ట్ అయిందో ఆ రియాక్షన్ చూస్తే కనుక బిగ్ బాస్ కి త్వరలోనే బేడీలు పడిపోతున్నాయి, బిగ్ బాస్ ని త్వరగానే అరెస్ట్ చేయబోతున్నారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి రాజకేష్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అతను ఒకవేళ మీరు వదిలిపెట్టమని చెప్పి మీరు అడుగుతున్నారు కదా, ముందు మీరు A7 గా ఉన్నటువంటి అవినాష్ని తీసుకురండి, ముప్పిడి అవినాష్ని తీసుకురండి. మీరు ముప్పిడి అవినాష్ని తీసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి సుప్రీంకోర్టు ఒక చిన్న వెసులుబాటు కల్పించింది. అంటే ముప్పిడి అవినాష్ ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు, ఇప్పటివరకు అరెస్ట్ చేయాల, సిట్ ఇప్పటివరకు అరెస్ట్ చేయాల. ఇప్పుడు అతను వస్తే కనుక మొత్తం తేలిపోద్ది కేసు. అతని ద్వారా నడిపించాడు రాజకేష్ రెడ్డి, మొత్తం మెయిన్ కీలకదారుడు అతని ద్వారా నడిపించాడు రాజకేష్ రెడ్డి. సో అతను దొరకట్లా, అతను దొరికితే కనుక అతను విదేశాలకు పోయాడా ఇక్కడ ఉన్నాడని తెలియట్లా. సో అతను ఉన్నాడా లేదో కూడా తెలియట్లా. సో ఇప్పుడు అతను బట్టరండి, అతను పట్టిన తర్వాత మీరు మీ బెయిల్ సంగతి మేము చూస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అతను దొరికితే శిక్ష పడుతుంది, దొరకకపోతే పిటిషన్ బెయిల్ పిటిషన్ లో ఇంకా ఏం చేయలేరు వాళ్ళు. దొరికితే పిటిషన్ వేసుకోవచ్చు. అవును, ఆయన వచ్చి ఆయన పోలీసులు దొరికితే లేదా ఆయన లొంగిపోతే కనుక పిటిషన్ వేసుకోవచ్చు బెయిల్ కి. ఎవరు? రాజకేష్ రెడ్డి. అతను దొరకకపోతే మాత్రం, ఎందుకంటే అతని ద్వారా మొత్తం ఇతను నువ్వు కదా చేయించింది, అతను ఎక్కడ ఉన్నారు, అతను ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నది నీకు తెలుసు కదా, సో కాబట్టి అతను తీసుకురండి అని చెప్పారు. ఇంత చాలా క్లియర్ గా చెప్పారు సుప్రీంకోర్టు. సో కాబట్టి ఇతను కనుక అరెస్ట్ అయితే అవినాష్ లిక్కర్ స్కామ్ ఫైల్ అయిపోయినట్టే, అప్పుడు బిగ్ బాస్ ని అరెస్ట్ చేస్తారు. సో కాబట్టి దగ్గరకు వచ్చింది. ఈ అవినాష్ని కనుక పోలీసులు ట్రేస్ అవుట్ చేయటం, లేకపోతే అతను రావటం, కసిరెడ్డికి బెయిల్ ఇవ్వట్లేదు కాబట్టి నేను అరెస్ట్ అయితే తప్ప బెయిల్ ఇవ్వరు అనేటువంటి ఉద్దేశం, అతను ఏమైనా బయటకు వస్తే, ఒకవేళ ఆయన పోలీసులు దొరకటమో లేకపోతే బయటకు వస్తే అప్పుడు బిగ్ బాస్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముప్పిడి అవినాష్ మరి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే రాజకేష్ రెడ్డి బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు అసలు ఎక్కడున్నాడో లేదు తెలియట్లేదు. అది కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అదే, ముందు A7 గా ఉన్నటువంటి అవినాష్ తీసుకురాని అని చెప్తుంది. ఎవరు అవినాష్? ఆదాన్ డిస్టిలరీస్ ఉంది కదా, ఆదాన్ డిస్టిలరీస్ కి సంబంధించినటువంటి క్రియేటర్ అతను. ఈ ఆదాన్ డిస్టిలరీ డబ్బు పడింది, సో అతను రావాలి బయటికి. మెయిన్ అతను వస్తే కేసు మొత్తం తేలిపోద్ది, అప్పుడు బిగ్ బాస్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, బిగ్ బాస్ అరెస్ట్ కావట్లేదు, బిగ్ బాస్ దగ్గర ఎందుకు కట్టలేదు, తాడేపల్లి వైపు ఎవరు చూడట్లేదు, ఇవన్నీ అడుగుతున్నారు కదా సోషల్ మీడియాలో కూడా. మీరు వీడియోలు చేస్తున్నారు కానీ అటువైపు చూడట్లేదు అని చెప్పి. అసలు కీలకం ఏంటంటే మాయలపాకి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ అవినాష్ దగ్గర ఉంది. ఈ అవినాష్ వస్తే అవినాష్ ఉన్నాడా లేదో డౌట్. మళ్ళా అవినాష్ కానీ బయటకు వస్తే అయిపోద్ది కేసు. బహుశా సుప్రీంకోర్టు అనుమానించే ముందు అవినాష్ని తీసుకురండి, A7 తీసుకురండి, తర్వాత మాట్లాడదాం మీ బెయిల్ సంగతి అని చెప్పారు. సో ఏదైనా సరే సుప్రీంకోర్టు మాత్రం రాజకేష్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ అయితే కొట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే, ఇంత జరుగుతున్నప్పటికైనా సరే, ఈ బెయిల్ కోసమైనా సరే మరి ముప్పిడి అవినాష్ బయటకు వస్తారా, మరి కోర్టు ముందు హాజరవుతారా, అసలు బిగ్ బాస్ బయటపడతారా, అందరూ జైలుకి వెళ్తారా? వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.